శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి సాయంత్రం 5:26 వరకు తదుపరి దశమి. పుష్యమి నక్షత్రం ఉదయం 7:40 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం. శూలయోగం రాత్రి 1:49 వరకు తదుపరి గండయోగం. కౌలవకరణం సాయంత్రం 5:26 వరకు తదుపరి తైతుల కరణం. వర్జ్యం రాత్రి 9:31 నుండి 11:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:34 నుండి 12:23 వరకు. ఈనాడు అమృత ఘడియలు లేవు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక నేటి విశేషం శ్రీరామనవమి. సాక్షాత్తు కరుణా వృణాలయుడైనటువంటి రామచంద్ర భగవానుడు నేలపైన ఆవిర్భవించినటువంటి పుణ్యతిథి శ్రీరామ జయంతి ఈనాడు. కౌసల్య సుప్రజుడైనటువంటి రాముడి యొక్క జన్మదినమైనటువంటి ఈ రోజున లోక కళ్యాణకారకమైనటువంటి సీతారామ కళ్యాణం అనే చోట్ల జరిపిస్తూ ఉంటారు. మన భారతదేశంలో రాముడు లేనటువంటి గ్రామమే కాదు, రాముడు లేనటువంటి వీధి లేదని చెప్పడం కూడా అతిశయోక్తి అవుతుంది. వీధి వీధిన వాడవాడన ఇతోధికంగా రాముడి వారి కళ్యాణం అనేది చాలా అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. అందున ఏ సంవత్సరానికి లేనటువంటి ప్రత్యేకత ఈ సంవత్సరం ఏమిటి అంటే, బాలరాముడు అయోధ్యలో కొలువు తీరినటువంటి ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఆ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చినటువంటి శ్రీరామనవమి ఈనాడు. సీతారామ కళ్యాణం అందరం కూడా చక్కగా ఆనందోపేతంగా చేసుకుంటున్నాం. రాముడి కంటే రామనామం చాలా గొప్పదని కూడా శాస్త్రవచనం. ఈనాడు రామ కళ్యాణాన్ని ఇతోధికంగా జరిపించడం, అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం తిలకించడం, అది కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు రామనామాన్ని వీలైనన్ని సార్లు అనుష్ఠానం చేసినట్లయితే రామానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. రామ రామయ్యన్న రారాదు పాపంబు, రామ రామయ్యన్న తొలగు భయము, రామ రామయ్యన్న రారాదు మృత్యువు, రామ రామయ్యన్న రారాదు ఏది అని శాస్త్రవచనం. ఇంతేకాకుండా రామనామ స్మరణం వల్ల ఏమిటండి కలిగేటటువంటి ఫలితం అంటే, అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలవు ఆకర్ణపూర్ణధన్వారవు రక్షేతం రామలక్ష్మణవు అని శాస్త్రవచనం. రామనామం చెప్పేటటువంటి వాళ్ళకి వింట కంట ఎంత చెంత ఎప్పుడు కూడా రాముడు ఉండి రక్షణగా ఆయన రక్షిస్తూ ఉంటాడని శాస్త్రవచనం. కనుక శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈటీవీ లైఫ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలించబోతున్నాడో ఈ రోజుకి, ఏ రాశి వారికి ఏ రంగు వస్త్రాలని ధరించినట్లయితే శుభ ఫలితాలు వనగూరుతున్నాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఈ రోజుకి ఉండబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక ముందుగా పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు శుద్ధ నవమి, బుధవారం, నక్షత్రం పుష్యమి, ఉదయం 7:40 వరకు, తదుపరి ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి గురువు, కర్కాటకంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో కుజ శనులు, మీనంలో వక్రీకరించిన బుధునితో రాహువు శుక్రుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా పరిశీలించి చూద్దాం మేషాది ద్వాదశ రాశుల్ని. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా అనుభవజ్ఞులైనటువంటి వారితో
ఆలోచించుకుని చేసుకుంటారు. తద్వారా అనుకూలతని పెంపొందించుకోగలుగుతారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ప్రస్తుత వ్యాపారానికి అనుబంధంగా మరొక వ్యాపారాన్ని కూడా చేసుకునే ఆలోచనకు వస్తారు. దాదాపుగా ప్రయత్నాలు పూర్తి అయ్యుండి కూడా ఉండొచ్చు. పై అధికారులు క్రిందున్నటువంటి అధికారులతో సంయమన భావం కలిగి మరింత విశేషంగా ఆ ఉద్యోగ స్థితిని పెంచే ఏర్పాటు చేస్తారు క్రింది ఉద్యోగులకి. సంతానం కాని ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నట్లయితే వారిని విదేశాలకి పంపి విశేషమైనటువంటి విద్యా లాభం కోసం ప్రయత్నాలని ప్రారంభిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా మేషరాశి వారికి రామచంద్ర ఆరాధన అనుకూలిస్తుంది. మేషరాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. మేషరాశి వారికి నేడు అనుకూలించే రంగు ఎరుపు. మేషరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తొందరపాటుతనం గోచరిస్తూ ఉంటుంది. నిదానమైన ఆలోచనతో చేస్తే వచ్చే ఫలితాలు తొందరగా చేసేటటువంటి కారణంగా అంత రాకపోవచ్చు. వృత్తిని చేస్తుండేటటువంటి వారికి చిన్న చిన్నమైన స్ఖాళిత్యాలు పొరపాట్లు కలిగేటటువంటి అవకాశం ఉంది. కొద్దిగా అపకీర్తి అపనింద వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సకాలంలో వ్యాపారాన్ని సక్రమంగా లేకపోయేటటువంటి కారణంగా మధ్యమ లాభమే వస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా దాంట్లో తొందరపాటుతనం గోచరిస్తూ ఉండడంతో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. శ్రీరామనవమి సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం అయోధ్యారాముడు. వృషభ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం నేడు అనుకూలం. వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నలుపు. వృషభ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున సంతానం ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే తప్పక వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. కానీ శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం గోచరించవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి మధ్యమైనటువంటి లాభాలు కనిపించుతూ ఉండడమే కాకుండా భాగస్వాములైనటువంటి వారు తమతో చెయ్యి కలిపినటువంటి వారు దాదాపుగా మనోభిప్రాయ భేదాలతో ఉంటారు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండి తీరవలసిందే ఈ రాశివారు ఈ రోజున. మిథున రాశి వారికి శ్రీరామనవమి సందర్భంగా అనుకూలించే దైవం రామచంద్రుడు. మిథున రాశి వారికి నేడు ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. మిథున రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ప్రశాంతత పెద్దగా ఉండకపోవచ్చు. కుటుంబంలో తొందరలోనే చక్కనైనటువంటి శుభకార్యం జరగబోతున్నప్పటికీ కూడా వారిలో అప్రశాంత భావమే గోచరిస్తుంది తప్ప ప్రశాంతతాభావం ఉండకపోవచ్చును. చేస్తున్న ప్రతి పనిని కూడా పని దాదాపుగా ముగిసే వేళ, పని ప్రారంభించే వేళ ఏదో అన్య ధ్యాసలో ఉంటారు. ఆ విధమైన స్థితిలో ఉంటూ ఉండొచ్చు. స్వదేశంలో ఉన్నటువంటి వారిని విదేశాలకి తీసుకువెళ్ళాలనే ఆలోచనతో సంతానం ఉండొచ్చు. అది వీరికి ఇష్టం కాకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వేతన అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఆశించినంతటి అభివృద్ధి లేని కారణంగా నిరుత్సాహభావంతోనే ఉంటారు. శ్రీరామనవమి సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం సీతారాములు. కర్కాటక రాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కర్కాటక రాశి వారికి అనుకూలించే రంగు నేటికి ఆకుపచ్చన. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక రుణాన్ని తీర్చడం కోసమని మరొక చోట రుణం చేస్తూ కనిపిస్తారు. అది సరైన పద్ధతి కాకపోవచ్చు. ఎక్కడో ఉన్నటువంటి బంగారాన్ని తెచ్చి తాకట్టు పెట్టేటటువంటి విధానం ఉండొచ్చు. అది కూడా మంచిది కాదు. కారణం ఆ బంగారం కూడా వీరి సొంతం కాకపోవచ్చు. ముఖ్యంగా వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురు కావచ్చు. కొద్దిగా నిదానించి మాత్రమే పని చేసుకోగలగాలి.
వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారంలో పెద్ద కలుసుబాటుతనం ఉండకపోవచ్చు. అంచేత నిదానించి మాత్రమే వ్యాపారాన్ని చేసుకోగలగాలి. తొందరగా అసత్యాన్ని ఆడడం, అధర్మ కార్యక్రమాలకి పాల్పడడం ఏమాత్రమూ మంచిది కాదు. ఈ విషయాన్ని 1కి 2 పర్యాయాలు గుర్తుంచుకోగలగాలి. సింహరాశి వారికి శ్రీరామనవమి సందర్భంగా అనుకూలించే దైవం సీతాపతి. సింహరాశి వారికి నేడు పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. సింహరాశి వారికి అనుకూలించే రంగు నేటికి పసుపచ్చన. సింహరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటారు. నిదానంగా ఉంటారు. సత్యాన్నే మాట్లాడతారు. ధర్మ మార్గాన మాత్రమే నడవాలనే గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. కుటుంబంలో ఐకమత్య భావంతో ఉంటారు. పూర్వార్జితమైనటువంటి ఆస్తుల్ని అమ్మాలనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన పూర్తిగా విడుచుకుంటారు. కుటుంబంలో ఐకమత్యం కోసం తీవ్రమైనటువంటి శ్రమ చేస్తూ ఉంటారు. అనుకూలతతో ఉంటారు. ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది కన్యారాశి వారికి. కన్యారాశి వారికి శ్రీరామనవమి సందర్భంగా అనుకూలించే దైవం శ్రీరామచంద్రుడు. కన్యారాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కన్యారాశి వారికి నేటికి అనుకూలించే రంగు నలుపు. కన్యారాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని ఆలోచిస్తే కుటుంబం మొత్తం ప్రశాంత భావంతో ఉంటారు. చక్కని వినోదయాత్రనో తీర్థయాత్రనో చేయాలనే నిర్ణయాన్ని మరోమారు కలిగి ఉంటారు. కుటుంబంలో ఎవరికీ అనారోగ్య భావన ఏమాత్రము ఉండదు. ఆర్థికమైనటువంటి లాభానికి నోచుకున్నప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి ఏమాత్రము ఇష్టపడరు. కుటుంబం మొత్తం ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏ విధంగానూ ఏ ఒక్కరూ తమ నిర్ణయాన్ని తప్పక పాటించాలి అనేటటువంటి ఆ ఒత్తిడిని తేరు. రుణం చేసే ఊహ ఏమాత్రము ఉండదు. ఎక్కడో ఆదాయాన్ని పెంచేయాలనే ఊహ అస్సలు రాదు. ఆ కారణంగా సుఖశాంతులతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. తులారాశి వారికి నేడు శ్రీరామ సందర్భంగా అనుకూలించే దైవం సీతారాములు. తులారాశి వారికి నేడు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. తులారాశి వారికి నేటికి అనుకూలించే రంగు తెలుపు. తులారాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ప్రశాంతత కలిగి ఉంటారు. నష్టపోయినటువంటి సొమ్ముని ఆర్జించుకోవడం కోసమని వ్యాపారంలో మరింత శ్రమని కృషిని పెంచుతారు. చదివినటువంటిది సరిపోలేదనేటటువంటి ఆలోచన కలిగి పై చదువుకి ప్రయత్నాలను చేస్తారు. పోటీ పరీక్షల కోసమని విపరీతమైనటువంటి శ్రమని చేస్తూ కనిపిస్తారు. సరైనటువంటి ప్రత్యేకమైన సూచనలు సలహాల కోసమని అనుభవజ్ఞులైన వారిని వెతుకుతూ కనిపించే పనిలో పడి ఉంటారు. శుభకార్యాలకి సంబంధించినటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. అనుకూలమైనటువంటి రోజుగానే దీన్ని లెక్కించవచ్చు. వృశ్చిక రాశి వారికి శ్రీరామనామ సందర్భంగా అనుకూలించే దైవం భద్రాచల రాముడు. వృశ్చిక రాశి వారికి నేడు దక్షిణ ప్రయాణం అనుకూలం. వృశ్చిక రాశి వారికి నేడు అనుకూలించే రంగు ఎరుపు. వృశ్చిక రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రమైన అహంకార భావంతో ఉంటారు. కుటుంబంలో స్త్రీలు ఆ అహంకారం కారణంగా వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండే అవకాశం గోచరిస్తోంది. తరచుగా పక్కవారు చెప్పేటటువంటి మాటల్ని లేదా ఎవరెవరో చెప్పేటటువంటి మాటల్ని పాటిస్తూ మానసికమైనటువంటి బరువుతనానికి నోచుకుంటారు. అది ఏమాత్రమూ సరి కానే కాదు. భర్తకో భార్యకో తెలియకుండా అప్పుల్ని చేసి కుటుంబంలో విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొంటూ ఇబ్బందికి గురి కాబోయేటటువంటి స్థితిని తెచ్చుకుంటారు. దూరభార ప్రయాణాలని చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. శారీరకమైనటువంటి సహకారం లేనటువంటి కారణంగా ప్రయాణాలని విరమించుకుంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ భాగస్వాములతో చెప్పకుండా రుణాన్ని చేసేటటువంటి కారణంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం
బాగా గోచరిస్తోంది. ఏదైనా అందరితోనూ కలిసినటువంటి నిర్ణయం చేయడం మాత్రమే ఈ రాశి వారికి కుటుంబంలో కానీ, బయట కానీ, వ్యాపారంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ చాలా మంచిదనే యథార్థాన్ని 1కి 2 మార్లు గుర్తుంచుకోగలగాలి. ధనురాశి వారికి శ్రీరామనవమి సందర్భంగా అనుకూలించే దైవం జగదభిరాముడు. ధనురాశి వారికి ఉత్తర దిక్ప్రయాణం నేడు అనుకూలం. ధనురాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. ధనురాశి వారికి నేడు అనుకూలించే సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా ఏ పనిని ఉత్సాహపూర్వకంగా ముందుకు చేయలేకపోతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి తాత్కాలికమైన మానసిక శారీరక ఇబ్బందుల కారణంగా ముందుకు ఏమాత్రము నడిపించలేకపోతారు. లాభాలు పెద్దగా గడించలేకపోతారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారపు పనిముట్లు లేదా యంత్రాలు అనుకూలించినటువంటి కారణంగా వ్యాపారం తాత్కాలికంగా కుంటుపడే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఇళ్ళని ఎవరికైనా అద్దెకిచ్చినట్లయితే వారి నుండి ప్రత్యేకమైనటువంటి ప్రతికూలత భావం గోచరించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తతో వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు సమస్యలని పరిష్కరించుకోగలిగేటటువంటి శక్తితో ఉండి తీరాలి. మకర రాశి వారికి శ్రీరామనవమి సందర్భంగా అనుకూలించే దైవం సీతాదేవి. మకర రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. మకర రాశి వారికి అనుకూలించే రంగు నేడు నీలం. మకర రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. వృత్తిలో ప్రోత్సాహం తక్కువగా ఉండే అవకాశం అనిపిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగ జీవితం అంత ఉత్సాహంగా ఉంటుంది అనిపించడం లేదు. వ్యాపారం అంతా అనుకూలంగా ఉన్నట్లుగానే అనిపించినప్పటికీ కూడా అంత ఆదాయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగం పెద్ద ఇష్టంగా అనిపించకపోవచ్చు. ఎలాగో అలా ఉద్యోగాన్ని నడిపించుకుంటూ ఉన్న స్థితి మాత్రమే గోచరించవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఆదాయం ముందు నాటి పెరుగుతుందనే నమ్మకం దృఢంగా కలుగుతుంది. అంతేకాక రుణాన్ని చేయవలసిన అవసరం లేకుండానే బాగా నడుస్తూ ఉండొచ్చు కూడా. అయినా జాగ్రత్త పడక తప్పదు. కుంభరాశి వారికి శ్రీరామనవమి సందర్భంగా అనుకూలించే దైవం అయోధ్యారాముడు. కుంభరాశి వారికి నేడు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కుంభరాశి వారికి నేడు అనుకూలించే రంగు నలుపు. కుంభరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం తక్కువ. చెవికి సంబంధించిన, పంటికి సంబంధించిన ఇట్లా శిరస్సులో ఉండేటటువంటి కొన్ని భాగాలకి తాత్కాలికమైన శారీరక అనారోగ్యం వచ్చేటటువంటి కారణంగా ఏమీ తోచకుండా ఉండే స్థితిలో ఉండిపోవచ్చు కొన్ని గంటల పాటు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ప్రతి పని కూడా దూరం జరిగిపోతూ వెళ్తూ ఉండొచ్చు కూడా. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారం అంత అనుకూలించే అవకాశం తక్కువ. అంతేకాక ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఏ విధమైన సంతృప్త భావము కూడా గోచరించకపోవచ్చు. ఆ చేసేటటువంటి ఉద్యోగం లెక్కలకు సంబంధించిన చార్టర్డ్ అకౌంటెంట్ వంటివి లేదా బ్యాంకు పని వంటివి అయినట్లయితే చిన్న పొరపాట్లు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండి తీరవలసిందే. మీనరాశి వారికి శ్రీరామనవమి సందర్భంగా అనుకూలించే దైవం కౌసల్యారాముడు. మీనరాశి వారికి నేడు తూర్పు దిక్ప్రయాణం అనుకూలం. మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నేడు తెలుపు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ధర్మమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుని అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, శ్రీరామచంద్రమూర్తికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జాజిపూలతో పూజ చేసినట్లయితే ఉద్యోగపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి జాజిపూలతో చేసే పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తికి సంపంగి పూలతో పూజ చేయటం ద్వారా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. జాతకంలో ఉన్న కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శ్రీరామచంద్రమూర్తిని పారిజాత పుష్పాలతో పూజించాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పద్మపుష్పాలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే మల్లెపూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి. అలాగే విద్యార్థులు విద్యారంగంలో రాణించాలన్నా, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలన్నా, కవులకి కల్పనా సాహిత్య శక్తి పెరగాలన్నా గన్నేరు పూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి. ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. వడపప్పు పానకం రాముడికి నివేదన చేసినట్లయితే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అరటిపండు గుజ్జు శ్రీరామచంద్రమూర్తికి నివేదనగా సమర్పిస్తే ధనపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. రావలసిన ధనం సకాలంలో రావటానికి ఈ నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నివేదనగా సమర్పించినట్లయితే ఆగిపోయిన పనులన్నీ త్వరగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సపోటా పండు శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేస్తే వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి జామ పండ్లు శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేయాలి. అలాగే అన్ని రకాలైనటువంటి కష్టాలు బాధలు తొలగింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి పనసపండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేయాలి. ఇలా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేకమైన పుష్పాలతో పూజించి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీరామనవమి రోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవటం ద్వారా రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మరొక్కసారి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.